హాయ్ అండి, అందరికీ నమస్తే. నవకుసుమం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో హెల్తీ రెసిపీ బీట్రూట్ కూరతో మీ ముందుకు వచ్చేసాను. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనివల్ల ఉపయోగాలు ఏంటో చూసేద్దామా. మరి బీట్రూట్లో ఫైబర్ బాగా ఉండడం వల్ల మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది. దీనిలో ఇంకా క్యాన్సర్ని తగ్గించే కారకాలు బాగా ఉన్నాయి. ఇంకా ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కూడా మంచిదన్నమాట. ఇప్పుడు కూర చేయడం ఎలాగో చూసేద్దాం. ముందుగా 2 పెద్ద బీట్రూట్లు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తర్వాత పైన పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత పెద్ద తురుము తీసుకొని ఇలా తురుముకోవాలి. బీట్రూట్ని మనం ఉదయం పూట జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఇంకా తర్వాత హల్వా కూడా, స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఇప్పుడు చూడండి, 2 బీట్రూట్ తురుముకున్నాను కదా. ఇలా తురమడం అయిన తర్వాత ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టిన తర్వాత 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు దినుసులు, జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంకా చాయపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాలు ఉంచాలి. ఉల్లిపాయ మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేగింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ మొత్తం వేసిన తర్వాత కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బీట్రూట్లో నీరు ఉంటుంది కదండి, ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మధ్య మధ్యలో చూస్తూ కూర కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీనిలోకి కారం తయారు చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. వీటిని మిక్సీలో మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కూర చూడండి, నీరు మొత్తం తగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, ఇంకా మనం ఇందాక చేసుకున్నాం కదా కారం, పచ్చికారం, కొబ్బరి ఇంకా పచ్చిమిరపకాయలతో కారం చేసుకున్నాం కదా, ఆ కారం ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం ఉండలుగా ఉంటుంది, అందుకని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కారం వేసిన తర్వాత కూరని మనం వెంటనే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు తిప్పుకున్న తర్వాత మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ కూర తయారైపోయింది. బీట్రూట్ రుచి తీయగానే ఉన్నా కానీ మనం దీంట్లో కొబ్బరి కారం వేయడం వల్ల ఇంకా తినడానికి కూరలాగా రుచి చాలా బాగుంటుంది. మనం ఇలా వేడివేడి అన్నంలోకి కూర కలిపి పెడితే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ బీట్రూట్ కూర మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసేయండి. మరి ఇప్పుడు మన కూర కూడా తయారైపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసి కూర చల్లారిన తర్వాత ఇంకా గిన్నెలోకి తీసి పెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.